ప్రియులారా, అందరూ వాక్యానికి సిద్ధంగా ఉన్నారు కదా. మరి ప్రభువారు సిలువలో పలికినటువంటి శ్రేష్టమైనటువంటి 7 మాటలను ఈ దినాన మనం ధ్యానించబోతున్నాం. మొట్టమొదటి మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వాక్య భాగంలో ఉన్నటువంటి ఈ శ్రేష్టమైన దివ్యమైన మొట్టమొదటి మాటను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ప్రియరా, యేసయ్య ఉదయం 9 గంటల ఆ సమయంలో సిలువ మ్రాను మీద వేలాడదీసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాట యేసు ప్రభువారు పలికే సమయానికి సుమారుగా 9 గంటల సమయం అయింది అని దేవుని వాక్యం మనకి తేటగా తెలియజేస్తుంది. అయితే ఈ 9 గంటల సమయంలో ప్రభువారు ఈ మాట పలికేటప్పటికీ ప్రభువారి యొక్క పరిస్థితి, మానసిక స్థితి, శారీరక స్థితి, ఆధ్యాత్మిక స్థితి ఏ విధంగా ఉండుంటుందో ఒకసారి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. గమనించండి, యేసు ప్రభువారును రాత్రి 9 గంటల సమయంలో గెత్సెమనే తోటలో మరి 600 కంటే ఎక్కువ మంది మరి భటులు, బంట్రౌతులు, అధికారులు వెళ్ళి యేసు ప్రభువుని పట్టుకుని ఆయన ఈడ్చుకొని వెళ్ళినట్లుగా మనకు బైబిల్లో స్పష్టంగా రాయబడింది. ప్రియరా, ఆయన్ని మొదటగా తీసుకొని వెళ్ళి అన్న ఎదుట నిలబెట్టారు. ఆ తర్వాత కైఫా ఎదుట నిలబెట్టారు. ఆ తర్వాత మహాసభ ఎదుట నిలబెట్టారు. అయితే ఒక మాట, నేను ఒక తలంపు ఇక్కడ నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అదేంటి అంటే, అన్న ఎదుట నిలబెట్టిన తర్వాత దోషో, తప్పు చేస్తున్న వ్యక్తో న్యాయసభ ఎదుట నిలబడినప్పుడు న్యాయం తీర్చే వరకు కూడా ఆ వ్యక్తిని కొట్టడానికి కానీ అవమానపరచడానికి కానీ అవకాశమే లేదు. అయితే ప్రియులారా, మత్తయి సువార్త 26వ అధ్యాయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేద్దాం. ఎందుకంటే యేసు ప్రభువారిని తీర్పు తీర్చబడక మునిపే వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్లుగా, అంటే ఆయన కొట్టినట్లుగా, ఆయన తిట్టినట్లుగా, ఆయన ముఖం మీద ఉమ్మేసినట్లుగా మన మత్తయి సువార్త 26వ అధ్యాయము 65 నుంచి 68 వాక్య భాగాల్లో మనం చూడగలుగుతాం. గమనించండి, ఇది కేవలము ప్రధాన యాజకుని దగ్గర అన్న ఎదుట నిలబెట్టినప్పుడు మాత్రం జరిగినటువంటి ఓ సన్నివేశం. అప్పటికింకా తీర్పు తీర్చబడలేదు. కేవలం యేసు ప్రభు వాళ్ళ ఎదుట నిలబెట్టబడ్డాడు. అప్పుడు జరిగిన సన్నివేశం ఇది. 66వ వచనం చదువుతున్నాను, మత్తయి సువార్త 26:66. మీకేమి తోచుతున్నదని అడిగాను. అందుకు వారు, వీడు మరణముకు పాత్రుడని. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయన గుద్దిరి, ఆయనను కొంతమంది అరచేతులతో కొట్టి అని రాయబడింది. ఇదెక్కడి పరిస్థితి అండి? తీర్పు ఇంకా తీర్చబడలేదు. వాళ్ళతో మాట్లాడడానికి మాత్రమే ప్రభుని తీసుకుని వెళ్ళారు. ఆ సమయంలో యేసు ప్రభుని తిట్టినట్లుగా, కొట్టినట్లుగా, ముఖం మీద ఉమ్మివేసినట్లుగా చూస్తున్నాం. ఇటువంటి ఒక పరిస్థితి ఒక్కసారి జరగలేదు. మీరు గమనించినట్లయితే అదే పక్క పేజీలో మత్తయి సువార్త 27వ అధ్యాయానికి వస్తే, పిలాతు దగ్గరికి పంపించిన తర్వాత పిలాతు ప్రధాన యాజకులతో మాట్లాడుతున్నప్పుడు అంటాడు కదా, ఈయన గలిలయ ప్రాంతంలో మత ప్రచారం చేస్తున్నాడు, ఈయనే దేవుడని ప్రకటించుకుంటున్నాడు అన్నప్పుడు, అప్పుడు పిలాతు అంటాడు, ఎవడి ఈయన గలిలయుడా అన్నప్పుడు, మరి అవునండి అంటారు. అప్పుడు పిలాతు అంటాడు, అది నాకు సంబంధించినటువంటి ప్రాంతం కాదు, అది హేరోదు చూసుకోవాల్సింది అన్నాడు. అప్పుడు పిలాతు హేరోదు దగ్గరికి పంపించినప్పుడు, హేరోదు అప్పటికే యెరూషలేము వచ్చున్నాడు. ఎందుకంటే పస్కా మరి ఆచరించడానికి యూదులందరూ కూడా మరి యెరూషలేము రావాలి. మరి ప్రజలు ఎక్కువ అవుతారు కాబట్టి అక్కడ ఏదన్నా కొట్లాట్లు, అల్లర్లు జరుగుతాయని హేరోదు కూడా మరి యెరూషలేము వచ్చున్నాడు. పిలాతు హేరోదు దగ్గరికి ప్రభుని పంపించాడు, క్షమించండి, హేరోదు దగ్గరికి. హేరోదు అంటాడు,
ఆయనతో నాకేం దోషం కనపడలేదని హేరోదు కూడా అవమానపరిచి యేసు ప్రభుని మళ్ళా పిలాతు దగ్గరికి పంపిస్తాడు. పిలాతు ఈయనలో నాకేం దోషం కనపడలేదు అన్నప్పుడు ఆ పెద్దలు, అధికారులు, ప్రజలందరూ కూడా ఈయన సిలువేయండి సిలువేయండి అన్నారు. ఆయన సిలువేయటానికి మరి పిలాతు 39 కొరడా దెబ్బలు కొట్టించి అధిపతులకు అప్పగించెను అన్నమాట 27వ వచనంలో ఉంటుంది. 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనంలో ఉంటుంది. ఆ పైన 26వ వాక్యాన్ని చదువుతున్నాను. అప్పుడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువేయనప్పగించెను. మరి యేసు ప్రభు వారు 39 కొరడా దెబ్బలు తిన్న సమయంలో మనం గమనిస్తే ఆయన దేహము కొరడా దెబ్బలకి వలవబడింది, దున్నబడింది అన్నమాట మనము దేవుని యొక్క వాక్యంలో చదువుకుంటున్నాం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి పరిస్థితుల్లో అప్పటికే ఒకసారి ప్రధాన యాజకులు, శాస్త్రులు, అధికారులు మరి ఒకసారి ఉమ్మివేశారు, తిట్టారు, కొట్టారు. ఇక పిలాతు 39 కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు. అది ఎందుకంటే ఆయన యొక్క దేహం దున్నబడితే కానీ, ఆ చర్మము పికిలించబడితే కానీ ఆయన బలి పశువుగా మరి అర్హత పొందుకోడు. కనుక ఆ 39 కొరడా దెబ్బలతో ప్రభు వారి యొక్క దేహం అంతా కూడా, ఆ శరీరంలో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి చర్మం అంతా కూడా ఒలవబడింది. దెబ్బలు కొట్టిన తర్వాత ఇప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయానికి వస్తున్నాను ప్రియులారా. జాగ్రత్తగా గమనించండి. ఆయనను సిలువ వేయటానికి అప్పచెప్పారు. అయితే విచిత్రం ఏంటంటే మరి వీళ్ళకి ముళ్ళ కిరీటం పెట్టమని ఎవరు చెప్పారో, మరి ఆయన్ని గొద్దమని ఉమ్మివేయమని ఎవరు చెప్పారో మనకు తెలియదు. కానీ 27వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే 29 నుంచి చదువుతున్నాను ప్రియులారా. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టారు. ప్రియులారా, ఏ వృక్షము నుంచి అయితే ఈ ముళ్ళ కిరీటం తయారు చేస్తారో ఆ ఒక్కొక్క ముళ్ళు సుమారు అంగుళన్నర ఉంటుందంట. అంటే అంగుళన్నర ఉన్నటువంటి అనేక ముళ్ళు కలిగినటువంటి ఆ కిరీటాన్ని తయారు చేసి ఆయన శిరస్సు మీద అలా గట్టిగా నొక్కారంట. ఆలోచన చేయండి, ఎంత వేదన. ఆయన్ని రాత్రి 9ంటికి పట్టుకున్నారు. ఇప్పుడు సుమారుగా పిలాతు తీర్పిచ్చే సమయం 6 గంటలు. అంటే 9 గంటల నుంచి 6 గంటల వరకు, ఉదయకాలం 6 గంటల వరకు, రాత్రి 9 నుంచి ఉదయకాలం 6 గంటల వరకు ఆయన్ని నడిపిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, కొడుతున్నారు, ఉమ్మివేస్తున్నారు, తిడుతున్నారు. అలాగే 39 కొరడా దెబ్బలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మరలా అధిపతి యొక్క సైనికులు అని రాయబడింది. వాళ్ళు ముళ్ళ కిరీటం పెట్టి, వినండి ప్రియులారా, అక్కడ రాయబడినటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని అపహసించి ఆయన మీద ఉమ్మివేసి రెల్లుతో ఆయన తల మీద కొట్టి. గమనించండి, ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి జీవితంలో ఇన్ని దెబ్బలు, ఇన్ని అవమానాలు, ఇంత భయంకరమైనటువంటి పద్ధతిలో మరి ఏ వ్యక్తి అయినా ఆ పరిస్థితుల గుండా వెళితే ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి, ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలాగుంటుంది మీరు ఆలోచించేయండి. ఏ పరిస్థితిలో ఉంటుంది ప్రియులరా? ఎప్పుడైనా మరి భార్యాభర్తలు మరి అప్పుడప్పుడు కొద్దిగా ఏమన్నా కొట్లాట్లు, మనస్పర్ధలు వచ్చినప్పుడు వినండి, భర్త భార్య అంటే బాగా ప్రేమ, ఇష్టం ఉన్నప్పుడు భార్యను దేవత అంటాడంట, డార్లింగ్ అంటాడంట. అదే భర్త కోపం వస్తే డార్లింగ్ గిర్లింగ్ పోయి దెయ్యం అంటాడంట. అర్థమవుతుందా మీకు? కోపంలో ప్రశాంతతతో కూడినటువంటి మాటలు రావు. అదే భర్త మరి భార్యను ఎలా సంబోధిస్తాడు? ప్రేమ ఉంటే డార్లింగ్ అంటాడు, కోపం ఉంటేనేమో భార్య దరిద్రుడా అంటదంట. సంతోషంగా ఉంటే డార్లింగ్ అంటది, కోపంగా ఉంటే దరిద్రుడా అంటది. మరి భార్య కూడా అదే పరిస్థితి, భర్త కూడా అదే పరిస్థితి. గమనించండి ఇక్కడ యేసయ్య పరిస్థితి. ఏమండి, అంతగా అవమానపరచబడి, అంతగా తిట్టి, అంతగా దూషించి, అంతగా అన్ని రకాలుగా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా
ఆయన్ని దూషించి హింసిస్తే కరెక్ట్గా 9 గంటల ఆ సమయంలో యేసు ప్రభువారు ఆయన సిలువ మ్రాను మీద మరి అరచేతుల్లో మేకులు, అరికాలులో మేకులు కొట్టబడి ఆయన సిలువ మ్రాను మీద వేలాడుతున్నప్పుడు గమనించండి, ఆయన ఈ 2 చేతుల మీదే వేలాడుతున్నాడు. ఎందుకంటే అరచేతిలో మేకులు కొట్టబడ్డాయి కనుక ఆయన ఇలాగ వేలాడుతున్నాడు. వేలాడుతున్నటువంటి సమయంలో ఆయన పలుకుతున్నటువంటి మాట ఏంటి అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అనేటువంటి మాట. ప్రియులారా, ఈ మాటలో 4 విషయాలు మీ యొక్క ధ్యానంలోనికి తీసుకొని రావాలి అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. తండ్రి అనేటువంటి మాటలో మనం ఏమి నేర్చుకోవచ్చు? అంత వేదనలో కూడా, అంత ఇబ్బందిలో కూడా, అంత దుఃఖంలో కూడా ఏమండి తండ్రి అని పిలవటం. చాలాసార్లు క్రైస్తవులంగా మనకు ఏదైనా బాధ కలిగితే, కొద్దిగా ఇబ్బంది కలిగితే ఏమండి ఒక తమ్ముడి దగ్గరికి వెళ్ళాను, గుడికి ఎందుకు రావట్లేదు నాన్న అంటే వాడన్నాడు, అన్న నేను గుడికి వచ్చి ఏం ప్రయోజనం పొందుకున్నాను? గుడికి వస్తున్న కాడ నుంచి నా జీవితం అంతా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఇక నేను రానని దేవుడి మీద అలిగాడు. అంటే కొంతమంది ఉంటారు చెరువు గట్టు మీద అలిగే బ్యాచ్ ఉంటారు. ఇది మీకు అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. చెరువు గట్టు మీద అలగటం అంటే దేవుడి మీద అలగటం అంటే చెరువు గట్టు మీద అలగటం లాంటిదే. అయితే యేసు ప్రభు యొక్క జీవితంలో ఇంత వేదన గుండా ఆయన వెళుతున్నా కూడా ఆయన తండ్రి అనేటువంటి ఆ మాట, ఆ సన్నిహిత సంబంధం, దేవునితో తనకున్నటువంటి ఆ సన్నిహిత సంబంధంలోనే యేసు ప్రభు వారు ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోగలం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ఒకవేళ ఏదైనా కష్టం, నష్టం, వేదన, ఇబ్బంది ఎదురవుతున్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, తండ్రితో ఏదేమైనప్పటికీ, ఎంత నష్టం మనం అనుభవిస్తున్నప్పటికీ, ఎంత కష్టం అనుభవిస్తున్నప్పటికీ తండ్రితో సన్నిహిత సంబంధం మనం కలిగి ఉండాలి అనే పాఠం మనం నేర్చుకోవాలి. ప్రియులారా గమనించండి, ఇది మీకు ఇంకా అర్థమవటానికి దావీదు యొక్క జీవితంలో 2వ సమూయేలు గ్రంథము 15-16 అధ్యాయాలలో జరిగిన ఓ చిన్న సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆ సన్నివేశం? తన కుమారుడైనటువంటి అబ్షలోము దావీదుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. తననే తాను రాజుగా ప్రకటించేసుకున్నాడు. ఇప్పుడు దావీదుకు అబ్షలోము ప్రమాదకరమైనటువంటి వ్యక్తిగా తయారయ్యాడు. ఆ పరిస్థితుల్లో దావీదు మరి ఇంటి మొత్తాన్ని కూడా విడిచిపెట్టబడి ఇల్లంతా వదిలేసి ఏం చేశాడో తెలుసా? తన కుటుంబం అంతా కలిసి మరి ఆయన రోడ్ల మీదకి వచ్చేసినట్లుగా 15వ అధ్యాయంలో చూస్తాం. ఒకసారి ఆ మాట మీరు చదవండి ప్రియులారా. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 30వ వాక్య భాగాన్ని చదువుతున్నాను. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తన తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకన వెళ్ళును అని రాయబడింది. అదే అధ్యాయము 14వ వచనం మీరు చదివితే కుటుంబం అంతా 14, 15, 16 వచనాలు కుటుంబం అంతా కూడా రోడ్డును పడ్డట్లు మనం చూస్తున్నాం. ఏమండి, చెప్పులు లేవు, తల కప్పుకున్నాడు, దుఃఖమే మిగిలిపోయింది దావీదుకు, ఏడిపే ఉంది దావీదు జీవితంలో. అటువంటి ఒక పరిస్థితుల్లో వినండి ప్రియరా, ఇప్పుడు 16వ అధ్యాయానికి వస్తున్నాను. 16వ అధ్యాయంలో సౌలు పనివాడకుడు, అతని పేరు షిమి. దావీదు అలాగా దుఃఖంలో వెళ్తున్నాడు. రాజ్యం పోగొట్టుకున్నటువంటి పరిస్థితి, కుటుంబం అంతా రోడ్డున పడిన పరిస్థితి, అందరూ కూడా మరి ఏడుస్తున్న పరిస్థితి. ఆ సమయంలో ఈ షిమి అని పిలువబడుతున్నటువంటి సౌలు దాసుడు, చూడండి ప్రియులరా, అక్కడ 16వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 5వ వాక్య భాగం నుంచి మనం చదువుకుంటూ వస్తే అక్కడ 7వ వచనాన్ని చదువుతున్నాను. ఆ వ్యక్తి అంటున్నాడు కదా, ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీ పో అని ఎవరిని అంటున్నారు? సాక్షాత్తు దావీదునేనండి. ఏ పరిస్థితిలో దావీదు? కుటుంబం అంతా రోడ్డున పడింది, చెప్పులు లేవు, మరి తినని రోజులైందో,
బట్టలు మార్చుకొని 2 రోజులైందో మనకు తెలియదు. ఫ్యామిలీ అంతా రోడ్ల మీద ఉన్నారు, ఏడుస్తున్నాడు, ముఖం కప్పేసుకున్నాడు, ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రియరా గమనించండి, అటువంటి ఒక పరిస్థితుల్లో ఒక వ్యక్తి వచ్చి ఒక శత్రువు యొక్క పనివాడు వచ్చి ఎన్ని మాటలు అంటున్నాడండి? చీపో అంటున్నాడు, దుర్మార్గుడా అంటున్నాడు, నరహంతుకుడా అంటున్నాడు. ఎన్ని మాటలను ఉంటాడు? రాళ్ళేసి కొడుతున్నాడు దావీదుని, మట్టి తీసి దావీదు మీద జల్లుతున్నాడు. ఇటువంటి పరిస్థితి ఒకవేళ నీకో నాకో ఎదురైతే ఆలోచించే. ఇటువంటి పరిస్థితి ఆ ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి దావీదు యొక్క జీవితంలో ఒక పన్నోడు వచ్చి ఇన్ని మాట్లాడుతున్నాడు. అప్పటికే ఆయన మీద మూలిగే నక్క పరిస్థితి ఉంటే ఇప్పుడు వీడొచ్చి తాటుగా చేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితి ఉంటే ఎంత వేదన ఉంటుంది మీరు ఆలోచన చేయండి. ఒక వ్యక్తికి ఎంత కోపం వస్తుంది మీరు ఆలోచన చేయండి. దావీదు పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి, అతని పేరు అభిషై, దావీదు యొక్క సైన్యంలో ప్రముఖుడు. అంటాడు కదా 11వ వచనంలో, రాజా ఒక్కసారి ఊహను ఈ షిమి తలకాయ తెచ్చి నీ చేతిలో పెడతానన్నాడు. ఊహను ప్రభువా, ఎవడు వీడిని మాట్లాడటానికి నీకు అంటే పక్కనోడికి బ్లడ్ బాయిల్ అయిపోతుంది, పక్కనోడికి కోపం పెరిగిపోయింది. కానీ దావీదు అన్నటువంటి మాట ఏంటో తెలుసా ప్రియులరా? జాగ్రత్తగా మనం గమనిస్తే అక్కడ దావీదు అంటున్నటువంటి మాట, ఇందాక నేను చెప్పినటువంటి మాట 16వ అధ్యాయం 9వ వాక్యంలో, అభిషై ఈ చచ్చిన కుక్క రాజునగు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వాటి తలం తెచ్చి నీకు ఇస్తానన్నాడు. ఇప్పుడు నేను 16వ వాక్య భాగాన్ని చదువుతున్నాను. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 11వ వాక్య భాగంలో రాయబడినటువంటి మాట వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమంటున్నాడు దావీదు మహారాజు? నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీర్చుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారము చేయుట ఏమాశ్చర్యము? వాని జోలికి మానుడి, వాని జోలి పోమానుడి, యెహోవా వానికి సెలవిచ్చి గనుక వానిని శపింపనీయుడి. ప్రియులారా గమనించండి, దావీదు నోట్లో నుంచి వచ్చినటువంటి మాట. అభిషై నేను వాడి తలకాయ తెస్తానంటే దావీదు అంటున్నాడు, లేదు, ఈ శ్రమ, ఈ నింద, ఈ వేదన, ఈ బాధ, ఈ కష్టం నా దేవుడు అనుమతించాడు నా జీవితంలో అంటున్నాడు. కనుక ఆలోచించేయి, యేసు ప్రభువారు సిలువలో అంత వేదన గుండా వెళుతున్నా కూడా ఆయన నోట వచ్చినటువంటి మాట ఏంటో తెలుసా? తండ్రి. యేసయ్యకు తెలుసు ఈ వేదన తండ్రి తన జీవితంలో అనుమతించాడని. దావీదు యొక్క జీవితంలో కూడా ఈ వేదనకరమైనటువంటి స్థితి దేవుడే అనుమతించాడు అని దావీదు నమ్మాడు. కనుక ఆ కష్టంలో కూడా ప్రియులారా గమనించండి, దావీదు ప్రార్థన చేయటం మానేలా. ఆ కష్టంలో కూడా దావీదు మరి దేవునితో సన్నిహిత సంబంధంలో లేకుండా పోలేదు. మీరు అదే అధ్యాయంలో మనం కనుక చూస్తే ప్రియులారా, కొంచెం మీరు కిందకు వస్తే దావీదు ప్రార్థించినట్లుగా మనం చూడగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, ఒకవేళ నీ జీవితంలో వేదన స్థితి కలిగి ఉన్నవేమో నాకు తెలీదు. నీ జీవితంలో మరి అనేక మంది ద్వారా దూషించబడుతున్న పరిస్థితుల్లో ఉన్నావేమో నాకు తెలీదు. అవమానపరచబడుతున్నటువంటి స్థితిలో ఉన్నావేమో నాకు తెలీదు. యేసయ్య సిలువ మీద అవమానపరచబడుతున్నప్పుడు, యేసయ్యను సిలువ మీద నిందిస్తున్నప్పుడు, కొడుతున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు ఆయన నోట నుంచి వచ్చినటువంటి మాట, వీరేం చేస్తున్నారో వీరెరుగుదయ్యా, వీరిని క్షమించండి. ఎవరు వారు? ఎవరు అంటే ఇంకా లోతైనటువంటి ధ్యానం ఎవరు వీరు అన్న దాని మీద చేయొచ్చు. కానీ సమయానుభవంగా నేను ఒక మాట చెప్తాను. ఎవరు వీళ్ళు అంటే, వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తున్నారని, దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారని తెలియనటువంటి వారు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తిని మనం తిట్టినప్పుడో, ఒక వ్యక్తిని మనం గాయపరిచినప్పుడో, లేక ఒక తప్పు మనం చేసినప్పుడు అది 100% దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న తప్పు అని మనం అర్థం చేసుకోవాలి. దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు దావీదు కీర్తనలు 51లో రాసినటువంటి ప్రార్థన ఏంటి? 4వ వచనంలో కేవలం నీకే వ్యతిరేకంగా అన్నాడు. అంటే దావీదు పాపం చేసినప్పుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడన్నటువంటి విషయం దావీదు అర్థం చేసుకున్నాడు.
దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 8వ వాక్య భాగంలో దానియేలు ఎలాగ ప్రార్థన చేశాడు, ప్రభువా నీకు వ్యతిరేకంగా మేము పాపం చేశాము. కాబట్టి పాపం ఎప్పుడు చేసినా దేవునికి వ్యతిరేకంగా చేస్తాము అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి, మనం గ్రహించుకోవాలి. అంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా వారు పాపం చేస్తున్నారన్న స్థితి వాళ్ళకి తెలీదు. వారిని గురించి యేసయ్య అంటున్నటువంటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. ప్రియులారా, క్షమించు అనేటువంటి మాట గ్రీకులో యాక్చువల్గా అక్కడ వాడబడినటువంటి పదం అఫీయిమి అనేటువంటి పదం ఒకటి వాడారు. దీనికి చాలా రకాల అర్థాలు, నిర్వచనాలు ఉన్నాయి. అయితే అక్కడ చెప్పబడినటువంటి అర్థం ఏంటంటే, క్షమించటం అనేది ఒక ఫీలింగో ఒక ఎమోషనో కాదు. క్షమించటం అంటే అది ఒక క్రియ అని అర్థాన్ని ఇచ్చేదే ఆ పదం. ఒక రోజున పేతురుకు ఒక అనుమానం వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలీదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి పేతురు అన్నాడు, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చూడొచ్చు, ప్రభువా ఒకవేళ నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే నేను 7 సార్లే క్షమించాలా అన్నాడు. మరి ఈయనకి 7 సార్లు క్షమించమని ఎవరు చెప్పారో నాకు తెలియదు. కానీ యేసు ప్రభు వెళ్ళి డైరెక్ట్గా ఇదే అడుగుతున్నాడు. ఈయన క్వశ్చన్ వేస్తాడు, ఈయన ఆన్సర్ చెప్తాడండి. ఈయనకు ఉన్నటువంటి గొప్పతనం ఇదే. క్వశ్చన్ వేసాడు, ఆన్సర్ కూడా ఈయన చెప్తున్నాడు. 7 సార్లు మట్టుకేనా అంటున్నాడు. యేసు ప్రభు అన్నారు, కాదు నాయనా, ఒక వ్యక్తిని 7 సార్లు మట్టుకే కాదు అంటూ మత్తయి సువార్త 18వ అధ్యాయము 22వ వాక్య భాగంలో యేసయ్య ఇలాగ అంటున్నాడు. దయచేసి ఎవరైనా చదివి సాయం చేస్తారా? మత్తయి సువార్త 18వ అధ్యాయము 22వ వాక్య భాగంలో ఈ మాట మనందరం చదువుకుందాం. అందుకు యేసు అతనితో ఇట్లా నేను 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్తున్నాను అన్నాడు. ఈ మాటకి అర్థం మరి పేతురికి అర్థమైందో లేదో మనకు తెలియదు. మరి ఈ మాట యొక్క అంతర్యం ఏంటి? ఒకవేళ మామూలు లెక్కల ప్రకారం తీసుకుంటే 70 ఏళ్ల మట్టుకంటే 70 × 7 అంటే 70 × 7 490 సార్లా? దాని అర్థం అది కాదు. దాని అర్థం మనకు అర్థం అవ్వాలి అంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయములో 24వ వాక్య భాగములో దానియేలు యొక్క దర్శనములో దానియేలు చూసినటువంటి ఆ మాట ఒకసారి మనం గమనిస్తే అక్కడ రాయబడినటువంటి మాట నేను చదువుతున్నాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వాక్య భాగం, తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును 70 వారములు విధించబడిను. అంటే కంప్లీట్గా పాపము లేకుండా ఈ భూమి మీద చేసేటువంటి సమయం గమనించండి. తిరుగుబాటు మాన్పించేటువంటి పరిస్థితి, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసేటువంటి ఆ సమయం అంటే క్రీస్తు యొక్క 2వ రాకడ. అంటే నువ్వు ఎత్తబడే సమయం, లేకపోతే నువ్వు చచ్చిపోయేంత వరకు. పేతురు తనటువంటి మాట, పేతురు నీ కొనలో ఊపిరినంత వరకు నువ్వు క్షమిస్తూనే ఉండాలయ్యా. ఒకవేళ నీ అదృష్టం బాగుండి ప్రభు రాకడొస్తే ప్రభు రాకడలో ఎత్తబడే వరకు ఉంటే నువ్వు క్షమించాలి అంటున్నాడు. ఒకవేళ పేతురుని ఇలాగ అడుగుదాం, ప్రభువా సరే నువ్వు అన్నావు బాగానే ఉంది, ఎన్నిసార్లన్నా క్షమించాలి అంటున్నావు, ఎన్నిసార్లన్నా క్షమిస్తా, కానీ ఎన్నిసార్లైనా నేను క్షమించడానికి సిద్ధమే, కానీ ఏ రకాల తప్పులు చేసినా కూడా క్షమించవచ్చా అని అడుగుంటాడేమో. అంటే మనం కొన్ని లెక్కలు పెట్టుకుంటాం. అప్పుడప్పుడు మనమే అంటూ ఉంటాం, అసలు వీడిని ఇక క్షమించడానికే వీల్లేదు అంటూ ఉంటాం. అంటే అంత పెద్ద ఘోరం, అంత పెద్ద నేరం చేసినట్లుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. యేసయ్య అని ఉంటాడు, పేతురు ఎంత ఘోరమైన తప్పు చేసినా, ఎంత ఘోరమైనటువంటి నష్టం కలిగించినా కూడా నువ్వు క్షమించాల్సిందే. అప్పుడు పేతురు ఇంకొక మాట అడుగుంటాడు, ప్రభా మరి అట్లయితే ఎంత తప్పైనా క్షమిస్తా, ఎన్నిసార్లైనా క్షమిస్తా, మరి నేను క్షమించాలంటే ఆ వ్యక్తి వచ్చి క్షమాపణ అడిగితే నేను క్షమించాలా అని అడిగాడేమో, నాకు తెలీదు. మొన్న ఈ మధ్య 2 తమ్ముళ్ళు విశ్వాసులు కొట్లాడుకున్నారు, మాటలు యుద్ధం జరిగింది. మరి ఆ 2తో నేను మాట్లాడడానికి వెళ్ళాను. ఒక తమ్ముడు చాలా విశాల హృదయంతో అంటాడు, అన్నా నేను ఆ వ్యక్తిని క్షమించడానికి సిద్ధమే, ఎప్పుడు అతడు వచ్చి నా చేతులు పట్టుకొని క్షమాపణ అడిగితే నేను క్షమిస్తాను అంటున్నాడు. ఇక నయ్యం కాళ్ళు పట్టుకొని అడగమనలేదు. ఈయన దేవుని మాట రాయబడుతుంది, అన్కండిషనల్గా నీవు క్షమించాలి. ఏమి
ఏవి లెక్కల్లో జామలేవి లేవు. ఇక పూర్తిగా నీవు ఎంత ఘోర తప్పు చేసినా కూడా, ఎన్నిసార్లైనా కూడా, వితౌట్ ఎనీ కండిషన్స్ మనం క్షమించాలి అన్న మాట ఈ ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి, మనం గ్రహించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక నేను క్షమించడం అనేటువంటి మాట ఇట్ ఈస్ నాట్ అన్ ఎమోషన్, ఇట్ ఈస్ అన్ యాక్షన్, ఒక క్రియ అని జ్ఞాపకం చేశాను. ఎందుకంటే అక్కడ వాడినటువంటి ఆ హిబ్రూ పదం యొక్క భావం అది మీకు అర్థమవటానికి. మరి యోసేపు యొక్క చిన్నతనంలోనే, అంటే యవ్వన కాలంకి వచ్చేటప్పటికి మరి అన్నలు ఎంతగానో పగబట్టారు, అన్నలు ఎంతగానో అవమానపరిచారు, అన్నలు ఎంతగానో దూషించారు, అన్నలు ఎంతగానో చిత్రహింసలు పెట్టారు. ఇక చివరికి తమ్ముడిని చంపివేయాలని నిర్ణయించుకున్నారు. మరి అది ఎగ్జిక్యూట్ చేశారు, కానీ దేవుడు ఆ వ్యక్తిని కాపాడాడు. మరి యోసేపు ఐగుప్తులోనికి తీసుకొని వెళ్ళబడ్డాడు. కరువు వచ్చింది, మనకు అందరికీ తెలిసిన విషయమే. మరలా యాకోబు కుటుంబము ఐగుప్తు వచ్చింది, యోసేపుని కలుసుకున్నారు, యోసేపు గుర్తుపట్టాడు, అంతా అయిపోయింది. ఇక చిట్ట చివరి సమయం వచ్చింది. యాకోబు చనిపోతున్నటువంటి సమయం వచ్చినప్పుడు తన బిడ్డలు విడిచి కొన్ని మాటలు చెప్పాడు. యాకోబు చనిపోయిన తర్వాత ఆదికాండం 50 అధ్యాయానికి వెళదాం. 50 అధ్యాయానికి వెళితే అక్కడ యాకోబు చనిపోయిన పిదప అన్నలందరూ యోసేపు దగ్గరికి వచ్చారు. 15వ వాక్య భాగం చదువుతున్నాను. ఆదికాండము 50వ అధ్యాయము 15వ వాక్య భాగము. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని, అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత కీడు చేశారే వీళ్ళు, ఎంత గాయపరిచారు. కుటుంబానికి దూరం చేశారు కదండి, ఒంటరిని చేశారు కదండి, బానిసం చేశారు కదండి, ఒక దిక్కులేని వాడిని చేశారు కదండి. ఇంట్లో ఉన్నప్పుడేమో నానా మాటలు అన్నారండి. ప్రియులరా, నా మాటలు వింటున్నటువంటి ప్రియులరా, ఒకవేళ నీ కుటుంబంలో ఈ పరిస్థితి ఉందేమో, అన్నదమ్ముల మధ్య మంచి సఖ్యత లేదేమో, అన్నతో తమ్ముడు మాటలు లేవు, తమ్ముడికి అన్నతో మాటలు లేవు, అక్కకి తమ్ముడితో మాటలు లేవు, తమ్ముడికి చెల్లితో మాటలు లేవు, ఒక కుటుంబమే. ఏవో చిన్న చిన్న విషయాల్లో విభేదాలు వచ్చి మరి కొట్లాటలు, కేసులు, భయంకరమైనటువంటి మాటలు. గమనిస్తున్నావా? యోసేపుకి ఎంత కీడు చేశారండి వాళ్ళు. అయినా కూడా యోసేపు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే అన్నలు అనుకుంటున్నారు మా నాన్న చచ్చిపోయాడు కాబట్టి ఇక మన కీడు చేస్తాడు అని అనుకుంటుంటే, యోసేపు దగ్గరికి వచ్చారు వీళ్ళు. వచ్చి అయ్యా మమ్మల్ని క్షమించు, మేము పాపం చేశామని చెప్తుంటే, ప్రియులరా ఈ మాట నాకు ఎంతగానో నచ్చింది. ఆదికాండం 50 అధ్యాయము 17వ వాక్య భాగం చివరి నేను చదువుతున్నాను. నీ సహోదరులు నీకు చేసిన కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడు. నేను అలా అని చెప్పాడంటే ఈ మాట. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధములు క్షమించమని వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చును అని రాయబడిందండి. హి స్టార్టెడ్ క్రైయింగ్. ఎందుకు ఏడుస్తున్నారు? అయ్యో అన్నలారా, మీరు నాకు కీడు పెట్టాలనుకున్నారు, నన్ను కుటుంబానికి దూరం చేశారు, మీ వల్ల నాకు ఎంతో నష్టం జరిగింది, అయినా కూడా నేను మిమ్మల్ని క్షమించేశాను అంటున్నాడు యోసేపు. యోసేపు క్షమించాడు అంటానికి అక్కడ యేసు ప్రభువారు క్షమించు అన్నటువంటి ఆ పదానికి ఒక అర్థాన్ని మనం ఆలోచించేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఇక్కడ గమనించండి ప్రియరా. 20వ వచనం 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. 50 అధ్యాయం ఆదికాండం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరి గాని నేటి దినం వరకు జరుగుచున్నట్లుగా, అనగా బహుప్రజలను బ్రతికించినట్లుగా అది మేలు కొరకే దేవుడు దూషించును. కాబట్టి యోసేపు అంటాడు, భయపడబాకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను అని వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను అన్నమాట రాయబడింది. ఇది క్షమించడం అంటే. యేసయ్య సిలువలో తండ్రి వీరిని క్షమించండి అని ఆయన పలికేటప్పుడు యేసుప్రభు వారు కూడా వారిని క్షమించారు. మనం నేర్చుకునే పాఠం ఏంటి? ఈ మొదటి మాట ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటి? యేసయ్య క్షమించినాడు కాబట్టి మనము కూడా క్షమించాలి. మనము కూడా క్షమించేటువంటి మనసు కలిగి ఉండాలి. కొంతమంది ఉంటారండి, క్షమిస్తారు వాళ్ళు,
క్షమిస్తారు కానీ ముఖం తిప్పేసుకొని వెళ్తారు. క్షమిస్తారు కానీ సగవే నవ్వుతారు. క్షమిస్తారు కానీ వెనకాల వారి గురించి చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు. క్షమిస్తారు కానీ అవకాశం దొరికితే వాడిని ఏదో ఒకటి చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. క్షమించడం అంటే అది కాదు. క్షమించడం అంటే అది కాదు ప్రియులారా. క్షమించడం అంటే మేలు చేయడం. క్షమించడం అంటే మరిచిపోవడం. క్షమించడం అంటే ఇక ఏమి మనసులో పెట్టుకోకుండా ఉండడం. మీకు ఇదంతా అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను మొదటి మాటను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలు చేయటం అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియాంక గాంధీ వాళ్ళ నాన్నగారు రాజీవ్ గాంధీ, ఆయన 21వ తారీఖు మే నెల 1991వ తారీఖున సంవత్సరంలో ఆయన పెరంబదూర్ అనేటువంటి ప్రదేశంలో మరి బాంబు దాడితో ఆయన చంపబడ్డాడు. ఆయన చనిపోయాడు. అయితే ఆయన చంపినటువంటి కేసులో నళిని అని పిలువబడుతున్నటువంటి ఒక కుటుంబం ఉంది. ఈ హత్య చేసినప్పటికీ నళిని గర్భవతి. భర్త చనిపోయాడు. నళిని అరెస్ట్ అయింది. నళినికి కూతురు పుట్టింది. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత వినండి ఈ మాట. రాజీవ్ గాంధీ చనిపోయినటువంటి కొన్ని సంవత్సరాలకి ఈ ప్రియాంక గాంధీ నళిని ఉన్నటువంటి జైలుకు వెళ్ళి జైల్లో కలిసి ఆమెతో మాట్లాడుతూ ఆమెకు ఒక బిడ్డ ఉందని, ఆ బిడ్డ అనాథగా పెరుగుతుందని, ఆదరించేవారు లేరని, చదువు కూడా కష్టంగా ఉందని, తిండి కూడా కష్టంగా ఉందని ప్రియాంక గాంధీ తెలుసుకొని ఆమె చేసిన పని ఏంటో తెలుసా? ఆ రోజున నళినికి ఒక వాగ్దానం చేసింది. నీ కూతురు చదివినంత కాలం ఆ అమ్మాయి చదువుకు నేను డబ్బులు ఇస్తాను అని చెప్పింది. ఎంత గొప్ప మానవత్వం! మరి క్రీస్తుని ఎరిగిన బిడ్డో కాదో నాకైతే తెలియదు ఆ ప్రియాంక గాంధీ. ఒకవేళ ఎరిగిన బిడ్డ అయితే దేవునికి స్తోత్రం. క్రీస్తుని ఎరగని బిడ్డ అయితే ఒక మనిషిగా వాళ్ళ సొంత నాన్నగారి చావుకు కారణమైనటువంటి ఆ స్త్రీ యొక్క కుమార్తెను ఒక విధంగా చెప్పాలంటే దత్తత తీసుకుందండి. ఆ అమ్మాయి చదువులు కానీ, అమ్మాయి తిండి కానీ అంత కూడా మరి ఆమె భరించినట్లుగా మరి ఒక ఇంటర్వ్యూలో, ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ప్రియాంక గాంధీ చెప్పడం మరి నేను విన్నాను. ప్రియులారా, గమనించండి. యేసు ప్రభువారు మనకేమి నేర్పిస్తున్నారు ఈ మొదటి మాట ద్వారా అంటే ఆయన క్షమించేవాడు. మనము కూడా అట్టి క్షమించేటువంటి మనస్సు కలిగి ఉండాలి. ప్రియులారా, ఒకవేళ ఎవరైనా నిన్ను గాయపరిచారేమో, ఒకవేళ ఎవరైనా నిన్ను ద్వేషిస్తున్నారేమో, నీకు నువ్వుగా ఈ రోజున ఒక మంచి నిర్ణయం తీసుకొని, ప్రభువా సిలువలో తేటగా నువ్వు అంత వేదనలో కూడా, అంత దుఃఖంలో కూడా క్షమించమని చెప్పినటువంటి దేవుడు ప్రభువా, క్షమించినటువంటి వాడువయ్యా. ఆ పాఠం నేను నేర్చుకోకపోతే, ఆ విలువైనటువంటి పాఠాన్ని నా జీవితంలో నేను అన్వయించుకోకపోతే అంతకంటే నా తండ్రి ప్రభా నిష్ప్రయోజనకరమైన స్థితి ఇంకోటి ఉండదు అని అర్థం చేసుకోవాలి. మరి ప్రభు నీతో మాట్లాడుతుండగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ఆయన చెప్పుచూనే ఉండును అన్నమాట రాయబడిందండి. ఆ మాటకు అర్థం ఏంటంటే చెప్పెను అనేటువంటి మాటకి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పెను అని ఉందే. ఆ చెప్పెను అనేటువంటి మాటకి అలిజన్ అనేటువంటి ఒక గ్రీక్ పదం. దాని అర్థం ఏంటి? యేసయ్య ఒక్కసారి కాదు ఈ మాట చెప్పింది, యేసయ్య ఒక్కసారి కాదు ఈ మాట పలికింది. ఆయన పలుకుతూనే ఉన్నాడంటండి, ఆయన చెప్తూనే ఉన్నాడంటండి. ప్రియులారా, మరి అంత క్షమాపణ కలిగినటువంటి స్థితి ప్రభు మనకు నేర్పిస్తుంటే, మరి క్రైస్తవులంగా, విశ్వాసులంగా మరి మొఖాలు మార్చుకొని, ద్వేషాలు పెట్టుకొని, తగ్గింపు లేనటువంటి స్థితిలో ఒకవేళ మనం ఉంటే, ఈ ఉదయం మన జీవితాన్ని మార్చుకుందామా? క్షమించేటువంటి ఒక గుణం మనం అలవాటు చేసుకుందామా?